వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో వడగాల్పుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఎండ తీవ్రతకు గురికాకుండా చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. కలెక్టర్ రాజాబాబు జేసీ కల్పనా కుమారితో కలిసి వేసవి తీవ్రత నివారణపై అధికారులతో సమీక్షించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య సమయంలో అత్యవసరమైతే తప్ప చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు గలవారు బయటకు రావద్దని అన్నారు. ఎండ తీవ్రత, తద్వారా సమస్యలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కలిగించాలని అన్నారు. ప్రధాన కూడళ్లు, బస్టాండు, రైల్వే స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. వడదెబ్బ బాధితుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. వేసవిలో తాగునీటికి ఎటువంటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి, డిఆర్ఓ చినబోబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సో అది మీరు ప్రాపర్గా తీసుకుని పెట్టాలని చెప్తున్నాం. తర్వాత ఏదైనా విలేజెస్కి, నియరెస్ట్ విలేజెస్కి ఏదైనా మనకి వాటర్ సోర్సెస్ లేదు అని అంటే కనుక ఏదైనా పైప్ అక్కడి నుంచి రన్ అవుతుంటే కనుక అక్కడి నుంచి మళ్ళీ సబ్ పైప్ తీసుకుని చేయడానికి అవసరమైతే కొంత అమౌంట్ మీ దగ్గర ఉంటే నేనే టాప్అప్ చేసి, పంచాయతీరాజ్ నుంచి, సిఓడి, జెడ్పీ నుంచి కొంత టాప్అప్ చేసి, డిఎంఎఫ్ నుంచి కొంత టాప్అప్ చేసి, ఈ కన్వర్జేషన్ మోడ్లో ప్రతి విలేజెస్ కూడా వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అలాగే ఏమన్నా మనం చేయగలుగుతామా అనేది మనం చూడాలి. తర్వాత ప్రతి ఒక్క ఆర్ఓ ప్లాంట్ కూడా అక్కడ ఒక చలివేంద్రం లాంటిది కంపల్సరీగా పెట్టేలాగా మీరు ఇన్సూర్ చేయాలి. అర్థమైందా? అక్కడ ఇన్సూర్ చేస్తే అక్కడ అన్ని అక్కడికి వెళ్ళినోడు, పిల్లలు తిరిగినోళ్ళు, తర్వాత అక్కడికి వెళ్ళినోళ్ళు అది చూస్తూ ఉంటారు. తర్వాత మేజర్ కూడలి అంటే కనుక ఎక్కువ జనాలు ఉండేటువంటి ప్లేస్ వేరెవర్ ఇట్ ఈస్ దే, లైక్ సంతలు జరుగుతాయి, లేదంటే కనుక ఒక ఏదైనా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, తర్వాత ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. తర్వాత మనకు వచ్చేటప్పటికి ఈ కందుకూరు తర్వాత అర్బన్ ఏరియాస్కి జనాలు వస్తూ ఉంటారు. సో ఆ ఏరియాస్లో కూడా మనకు సఫిషియెంట్గా వీళ్ళు వాటర్ ఫెసిలిటీస్ అరేంజ్ చేశారా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో దానికి సంబంధించి ఎవరో ఒక ఆర్గనైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, అది మన బాధ్యత. చలివేంద్రాలు ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే కనుక వాళ్ళ పెద్దల పేరు మీద, వాళ్ళ పేరు మీద ఎవరైనా పెట్టాలనుకుంటే వాళ్ళందరితో పెట్టించి, బట్ వేరెవర్ ఐ గో అండ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ టు డ్రింక్ అనేది మనం 100% దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. In today's time, only doing the work. I'm not asking you to overtly promote yourself. I'm just asking what work you're honestly doing. There is no harm in sharing it with others because it inspires other people. It also makes you feel happy about the work that you do. So one request that I would want to do is, you don't have to do something very big.